గడిచిన ఆదివారం దేవునికి బహు మహిమకరముగా జరిగిన ప్రభుబల్ల ఆరాధనలు. స్వచ్ఛమైన వాక్యం కొరకు పల్లె పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన దేవుని ప్రజలు ఆత్మతో సత్యముతో ఆరాధించి దేవుణ్ణి మహిమపరిచిన విశ్వాసులు. దైవజనులు డాక్టర్ పి. సతీష్ కుమార్ గారు బహు శక్తివంతమైన సందేశాన్ని అందించారు. దావీదు మరణిస్తూ తన కుమారుడైనటువంటి సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించాడు. అలా అప్పగించినప్పుడు దావీదు సొలొమోనుకు కొన్ని విషయాలు చెప్పాడు. అందులో ప్రధానంగా మొదటిది ఏంటో తెలుసా? దేవుని పట్ల నమ్మకంగా ఉండు, శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండు, సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండు. అద్భుతమైన విలువలను తన కుమారునికి నేర్పించాడు. అంత మాత్రమే కాకుండా సండే స్కూల్ ద్వారా ఆత్మీయ పాఠాలు నేర్చుకున్న చిన్నారులు, అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి సభ్యునికి ప్రేమ విందు మరియు దేవుని దీవెనలు పొందుకొని సంతోషంగా తిరిగి వెళ్లిన దేవుని ప్రజలు. మీరు కూడా వచ్చి ఈ దివ్యమైన మందిరాన్ని దర్శించి దేవుని దీవెనలు పొందండి. షలోం.